పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం సూర్య ఇంటర్ డిగ్రీ కళాశాలలో ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాలు అమరంటాయి. ముఖ్య అతిథిగా నరసాపురం కమిషనర్ డాక్టర్ కె వెంకటేశ్వరరావు పాల్గొన్నారు. భోగి మంటలతో హరిదాసు సంకీర్తనలతో గంగిరెద్దు వాళ్ళతో సందడి వాతావరణం నెలకొంది. మరోవైపు మేళ తాళాలతో కోలాటాలతో తీన్మార్ నృత్యాలతో విద్యార్థులు కేరింతలు కొట్టారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి బ్రహ్మేంద్ర అందిస్తారు. పండగల్లో అతిపెద్ద పండుగ, మన సనాతన ధర్మాన్ని గుర్తు చేసే పండుగ సంక్రాంతి పండుగ. ఈ సంక్రాంతి అంటే నెల రోజుల నుంచి కూడా ప్రతి ఒక్కళ్ళు కూడా ఎంతో సంతోషంతో ఉత్సాహంగా కూడా చిన్నపిల్లల నుంచి పెద్దల దాకా కూడా ఈ సంక్రాంతి పండుగకు ఎదురు చూస్తారు. అంటే విదేశాల్లో ఉన్న మన వారు కూడా ఇక్కడికి లోకల్గా వచ్చి ఆ పల్లెటూరు వాతావరణాన్ని అందరికీ మళ్ళీ తన స్వీట్ మెమరీస్ని తెలియజేసే విధంగా ఇక్కడ ఉంటుందని అందరూ కూడా జాబులు అన్నింటికి కూడా ఆ రోజు సెలవు పెట్టి ఇక్కడ పల్లెటూర్లకు కూడా వస్తుంటారు. ఇక్కడ పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురంలో సూర్య జూనియర్ కళాశాలలో అత్యంత వైభవంగా సంక్రాంతి పండుగను అందరికీ తెలియజేసే విధంగా పిల్లలతో ఇక్కడ జరుపుకుంటున్నారు. దీని విశిష్టత ఏంటో మనతో మున్సిపల్ కమిషనర్ గారిని అడిగి తెలుసుకుందాం. సార్, ఈ విశిష్టత ఏంటి? అందరికీ నమస్కారం. మనకు తెలుగువారికి ఉన్న పండుగల్లో సంక్రాంతి చాలా విశిష్టమైన పండుగ. ఇది 3 రోజుల పాటు జరుపుకునేటువంటి పండుగ. భోగి, కనుమ, సంక్రాంతి పేర్లతో 3 రోజులు జరుపుకుంటాం. ఈ సందర్భంగా మనము రైతులందరూ కూడా పండిన పంటలన్నీ ఇంటికి చేరుతాయి కాబట్టి అందుకని భోగ భాగ్యాలు ఇంటికి చేరే కాబట్టి భోగి పండుగగా జరుపుకుంటాము. మరి ఈ పండుగలో హరిదాసులు, తర్వాత గంగిరెద్దులు, కోడి పందాలు ఆడటము, భోగి మంటలు, ఇలా ఎన్నెన్నో విశిష్టతలు ఈ పండుగకు ఉన్నాయి. మరి ఈ పండుగ తెలుగు వారందరూ కూడా ఎక్కడెక్కడి నుంచో మన కోస్తాంధ్ర ప్రాంతానికి వస్తూ ఉంటారు. ఈ పండుగను ఆనందంతో, బంధుమిత్రులతో, అల్లుళ్ళతో చాలా ఆనందంగా తెలుగువారు జరుపుకునే పండుగ. ఈ పండుగ మన సంస్కృతి సంప్రదాయాలన్నీ కూడా నేటి తరం యువతకు తెలియాలనే ఉద్దేశంతో సూర్య కాలేజీ మేనేజ్మెంటు కళాశాలలోనే ఈ సంక్రాంతి సంబరాలు ఏర్పాటు చేయడం చాలా ఆనందంగా ఉంది. కాబట్టి ఈ తరం వాళ్ళు ఈ పండుగకున్న విశిష్టత తెలుసుకుంటూ మరి ప్రతి పండుగలో మనం అనుసరిస్తున్న సంస్కృతి సంప్రదాయాలన్నీ కూడా శాస్త్రీయత ఉంటుంది, అందులో ఆరోగ్య సూత్రాలు ఇమిడి ఉంటాయి. ఇవన్నీ కూడా మనం తెలుగువారు ఖచ్చితంగా తరతరాలకు ఈ పండుగని వ్యాప్తి చేస్తూ మన సంస్కృతిని పరిరక్షించుకోవాలని ఈ సందర్భంగా ప్రతి ఒక్కరికి కూడా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. సార్, మీరు చెప్పండి, ఇప్పుడు కాలేజీలో ఓన్లీ స్టడీ మెటీరియలే కాకుండా ఈ సంక్రాంతి విశిష్టత గురించి, అలాగే ఇప్పుడు ఉన్న ప్రధానిగా అంటే యూత్ అంతా కూడా ఈ టెక్నాలజీకి ఎడిక్ట్ అయిపోతున్నారు, సెల్ ఫోన్లకి వీటికి. ఇప్పుడు దీనికి మీ ప్రత్యేకత ఏ విధంగా ఇక్కడ వీళ్ళకి పిల్లలకి చేస్తుంది? నరసాపురం పట్టణంలో శ్రీ సూర్య జూనియర్ అండ్ డిగ్రీ కళాశాలలో ఈ సంక్రాంతి సంబరాలు నిర్వహిస్తున్నాం. ముఖ్యంగా ఈ 99 టీవీ యాజమాన్యానికి మా కళాశాల తరపున సంక్రాంతి శుభాకాంక్షలు, అదేవిధంగా ప్రేక్షకులకు కూడా సంక్రాంతి శుభాకాంక్షలు. ఈరోజు ఇక్కడ ముఖ్య అతిథిగా వచ్చినటువంటి మా కమిషనర్ గారు, అదేవిధంగా ఒక నరసాపురం పట్టణంలో ఉన్నటువంటి 9 మంది లేడీ డాక్టర్లు కూడా ఈరోజు రావడం జరిగింది. మేము చదువుతో పాటుగా ఈ సాంస్కృతిక కార్యక్రమాల పట్ల అవగాహన కలిగి ఉండాలనే ఉద్దేశంతో ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా మన గోదావరి ప్రాంతం వ్యవసాయ పరివాహక ప్రాంతం, మరి అందరూ రైతులు ఉంటారు. ఇది హిందూ మతంలో చాలా పవిత్రమైనటువంటి పండుగ. ఇది భారతదేశంలో ఒక గొప్ప పండుగ. ఇటువంటి సంక్రాంతి పండుగను ఈరోజు ఈ భావితరాల వారికి అందించాలనే ఉద్దేశంతో గంగిరెద్దులు, అదేవిధంగా కోలాటం, హరిదాసులు, ఇలా విచిత్రమైనటువంటి వేషధారణ కలిగినటువంటి ఈ కార్యక్రమాన్ని కూడా ఇక్కడ నిర్వహిస్తున్నాం. నేటి తరానికి ఇవన్నీ కూడా గుర్తుండాలనే ఉద్దేశంతో మేము ప్రతి సంవత్సరం కూడా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నాం. అందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు. సూర్య జూనియర్ కళాశాలలో ఇప్పుడు భావి తరానికి అందరికీ కూడా తెలిసే విధంగా సంక్రాంతి పండుగను ఇక్కడ తీర్చిదిద్ది రంగవల్లులతోనూ, అలాగే భోగి మంటలతోనూ, అలాగే ఇక్కడ గంగిరెడ్లతోనూ అందరితో కూడా సత్సాంప్రదాయాలను అన్నింటినీ కూడా పుణికి పుచ్చుకున్నట్టుగా ఇక్కడ ఏర్పాట్లు చేశారు. కెమెరామెన్ హనుమంతో బ్రహ్మేంద్ర, 99 టీవీ, నరసాపురం. ఎన్టీఆర్ జిల్లా